ఇబ్రహీంపట్నంలో విహెచ్ఎస్ సంస్థ ద్వారా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ జాబ్ మేళా ద్వారా మన మైలవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ఆకాంక్షిస్తాము. ఎవరైతే ఈ సంస్థ నిర్వాహకులు ఉన్నారో మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల రాబోయే కొద్ది రోజుల్లో మైలవరంలో కూడా వీళ్లకు ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తప్పకుండా, ఎందుకంటే అతి త్వరలో మన ప్రాంతం ప్రముఖ ప్రాంతం కాబోతా ఉంది. రాజధానికి కేవలం 5 నిమిషాల దూరంలో మన గొలపూడి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ అటుపక్క రాజధానిలోకి ఎప్పుడైతే మనకి యాక్సెస్ త్వరలో నెల రోజుల లోపల అటు పక్క బ్రిడ్జ్ కూడా ప్రారంభోత్సవం అయితే ఏటికి ఇటు ఉన్న మనకి దగ్గరగా రాజధానికి దగ్గరికి వెళ్తాం. రాజధాని కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 34,000 కోట్ల పైన పనులు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు కాబట్టి ఇక్కడి నుంచి టెండర్లు పిలవటం, ఆ పనులన్నీ ప్రారంభించడం, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, లేకపోతే స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే 6 మాసాల్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఏవైతే రాజధాని నిర్మాణం ప్రారంభమైతే మన ప్రాంతానికి అవకాశాలు పెరుగుతాయి అని మనం ఆశించామో ఆ మేరకు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు వడివడిగా అడుగులు వేస్తా ఉన్నారు. తప్పకుండా నూతన సంవత్సరంలో 2025లో మన ప్రాంతంలో చేసిన వాళ్ళకి చేసినంత పని దొరికే అవకాశం రాబోతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల్ని, ఔత్సాహికుల్ని, పారిశ్రామికవేత్తల్ని నేను కోరుతా ఉన్నాను. వైనాట్ 175 అన్నాడు. నిన్నే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వారికి ఒకరోజు ఆలస్యంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రాన్ని నడపడం అంటే మన కారు, స్కూటరు, ఆటోలో లేదా నడిపినంత తేలిక కాదు. దానికి భవిష్యత్తు పట్ల సరైన అంచనాలు, అవగాహన ఉండటం అవసరం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే దాంట్లో ఆయన చెప్పిన అంశాలు చాలా విషయాలు ఆ రోజు కూడా హేళనగా మాట్లాడారు. కానీ వారు చెప్పిన అంశాలు ఈ రాష్ట్రంలో నిజమైనవి. ఐటీ రంగంలో ఆయన అందిపుచ్చుకున్న అవకాశాలు నిజమైనవి. అలాగే ఈ రోజున విజన్ 2047 చెప్తా ఉన్నారు. ఒక విభజింపబడిన రాష్ట్రం, హేతుబద్ధంగా లేని విభజింపబడిన రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సానుకూల దృక్పథంతో కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన ప్రయత్నానికి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆమోదించిన విషయానికి ముందుకు వచ్చి ఉంటే ఈపాటికే అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు వచ్చి ఉపాధి అవకాశాలు దొరికాయి. కానీ ఆయన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, 3 రాజధానులు అని చెప్పి ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ 800 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటే లేదు. కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనల్ని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వీళ్ళేమి మన ఇదిగారు కాబట్టి ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష, ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు. కాబట్టి ఆయన వైనాట్ 175 అన్నారు. కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రజలు చెప్పాలి, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సీఎం అని మనం నిరూపించాలి. ఇక రెండోసారి ఇంకా అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలన్నా, ఈ రాష్ట్రం ఒకనాడు 90వ దశకంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మొదలెడితే అది ఆయన ఫామ్ హౌస్ కోసమో, ఆయన ఏదో పొలాలు కొన్నారనో, ఆయన పొలాలు ఏదోదో వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు. కానీ చివరికి అయ్యి నిలబడకుండా వాస్తవమే నిలబడింది. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందకరంగాను ఉందండి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా అందరికీ సపోర్ట్ చేసినటువంటి అఫ్సర్ గారు కానివ్వండి, ఇక్కడ లోకల్లో వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలండి. ఇలా అలాగే ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా
ఇక్కడ ఈ జాబ్ మేళాని ఇవాళ ఇంత గొప్పగా ఘనంగా చేయడం అనేది మీరందరూ కూడా దీని నుంచి లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి మరెన్నో జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు మేము ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో నిర్వహించబోతున్నాము. మా విహెచ్ఎస్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడే కాదండి, తిరుపతిలో, వైజాగ్లో, బెంగళూరులో కూడా ఉన్నాయి. మరెన్నో బ్రాంచ్లు కూడా మీకోసం మేము రెడీగా ఓపెన్ చేయబోతున్నాము. ఇక్కడ ఒక్కటే చెప్పబోతున్నా అండి, ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా మీ స్కిల్కి తగ్గ జాబ్ని వెతుక్కోవడానికి మమ్మల్ని ఒక వారధిలాగా వాడుకోండి. మీ కెరియర్ని మా ద్వారా మీరు బిల్డ్ చేసుకోండి. అలాగే మరొకసారి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలంటే మా విహెచ్ఎస్ కెరియర్ ట్రైనింగ్స్ డోర్లు ఎప్పుడూ కూడా మీకు ఓపెన్గానే ఉంటాయి. ఎనీ టైం మీరు ఇక్కడికి రావచ్చండి. మా కౌన్సిలర్స్ చేత మంచిగా మీరు రిపోర్ట్స్ తీసుకొని మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో, ఎలాంటి స్కిల్స్ లేకున్నారో, ఇంకేం తీసుకుంటే మంచి అవకాశాలు కలుగుతాయో వచ్చి ఫ్రీగా కౌన్సిలింగ్ తీసుకొని దానికి తగ్గ ఉద్యోగానికి మీరు వెళ్ళాలని మా ద్వారా మేము ఎంతో ఆశిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.